హాయ్ అండి. ఈరోజు మనం పూరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను చెప్పినట్టు ఈ విధంగా తయారు చేస్తే పూరీలనేవి చాలా బాగా పొంగుతాయి. అలాగే పిల్లలు, ఇంట్లో ఉన్న పెద్దలు కూడా పూరీని బాగా తింటారు. ఇప్పుడు ఏ విధంగా పూరి తయారు చేయాలో చూద్దాం. ఒక ప్లేటుని తీసుకొని 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పిండిని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పిండిని ఏ విధంగా కలుపుకోవాలి అంటే మరీ గట్టిగాను మరీ పలుచగాను కాకుండా ఇక్కడ నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా ఒకసారి స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఇందు మీద పూరీలాగా చేసుకోవాలి. పూరీని మరీ పలుచగా మరీ మందంగా కాకుండా ఇక్కడ నేను ఏ విధంగా అయితే రెడీ చేస్తున్నానో ఆ విధంగా రెడీ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చిన్న ముద్దను వేసుకొని చూద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీని ఇందులో వేసుకుందాం. నేను చెప్పినట్టు ఈ విధంగా చేసుకుంటే పూరీలు అనేది చాలా బాగా పొంగుతాయి. చూస్తారు కదండి, ఇక్కడ పూరీ ఏ విధంగా అయితే పొంగుతుందో. కాసేపు పూరీని అటు కూడా తిరగవేసి వేగించుకుందాం. ఇలా వేగిన తర్వాత పూరీని తీసేసుకుందాము. చూసారు కదండి, పూరీ అనేది ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు మళ్ళా ఇంకో పూరీని కూడా ఇలాగే వేసుకొని వేగించుకుందాం. ఆయిల్ అనేది ఎంత బాగా హీట్ ఎక్కితే పూరీ అనేది అంత బాగా పొంగుతుంది. చూసారు కదండి, నాకు ఇక్కడ పూరీ ఎంత బాగా పొంగిందో. మళ్ళీ అటు కూడా వేగించుకుందాం. ఇలా వేగిన తర్వాత పూరీని తీసేసుకుందాము. ఇలా పూరీలన్నీ కూడా వేగించుకోవాలి. చూసారు కదా పూరీ ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. ముందుగా బంగాళదుంపలు కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇందులోకి ఒక 2 ఆనియన్స్ ఈ విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక క్యారెట్ని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి కొంచెం పోపులు అనేది వేసుకోవాలి. ఇలా కొంచెం పోపులు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు అటు ఇటు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకుందాము. ఇందులోకి గ్రీన్ బఠానీ, పచ్చి బఠానీ ఉంటాయి కదండి, అవి కూడా ఇందులోకి వేసుకోవచ్చు. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా ఇందులోని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కాసేపు వీటినన్నిటిని ఉడకనిద్దాం. పిండిని తీసుకొని ఇక్కడ 3-4 స్పూన్స్ శనగపిండిని తీసుకోవాలి.
ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే చాలు. ఈ విధంగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే కర్రీ అనేది దగ్గరికి పడిపోతుంది. చూసారు కదండి కర్రీ అనేది ఎలా దగ్గరికి అయ్యిందో. ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. పూరీలో కర్రీ ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పినట్లు ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఆల్.